ఎన్నో ఆర్థిక బాధలు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో మానసిక ఆలోచనలు ఉంటాయి. కొన్ని బయటకు చెప్పుకునేవి, బయటకు చెప్పుకోలేనివి ఉంటాయి. మనం ఎవరి దగ్గర చెప్పుకుంటామండి? భగవంతుడి దగ్గర. ఆయన ముందు కూర్చొని మనం కాసేపు ఒక 10 నిమిషాలైనా సరే మన బాధలన్నీ ఆయనకు చెప్పుకొని మనసారా ఆయన్ని వేడుకుంటే ఆయనే ఒడ్డెక్కిస్తారండి. ఇది సత్యం. మీరు మనస్సాక్షిగా భగవంతుడిని నమ్ముకోండి, మనం సక్సెస్గా ముందుకు వెళ్తాము. అలాగే మీకు నచ్చింది ఏదైనా సరే బుక్స్ చదువుకోండి. కనకదార సూత్రం ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుంది, హనుమాన్ చాలీసా ఉంటుంది. అలా మీకు నచ్చింది ఏదైనా చదువుకోండి. మీకు అన్ని ఏమీ లేదా భగవద్గీత చదువుకోండి చాలు. మనకి ఓపిక ఉండి మన మనస్సాక్షి ఏది కరెక్టో లేదో ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. అట్లా మనం చేసుకుందామండి. మనం భగవంతుడికి దగ్గర చేరామనుకోండి, వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మనకి మనసులోకి రమ్మన్నా రాదు. అలాగే మనం సక్సెస్ మన ముందు ఉండిద్దండి. మనం ఆటోమేటిక్గా మనం చేసే పని ఒకంతకి రెండింతలు కలిసి వస్తాయి. ఇది సత్యం అండి. నిజంగా మనుషులు మోసం చేస్తారండి, భగవంతుడు మోసం చేయరు. మనుషులు శిక్షలు వేసి శాపాలు పెడతారు. భగవంతుడు ఆయన మనల్ని శిక్షించరు, శపించరు, ప్రేమతో చూస్తారు. మనం ఏమన్నా చిన్న మిస్టేక్ చేసామనుకో, చిన్న చిన్న సమస్యలు ఇస్తారు. నాయనా క్షమించు, ఏం తప్పు చేసాము అని మళ్ళీ ఆయన్ని కోరుకుంటే ఎమ్మటే తీసేస్తారు, ఆయన తండ్రి కాబట్టి. అలాగే భగవంతుణ్ణి దగ్గరికి చేరుదామండి మనందరం. ప్రతిరోజు వీలయ్యే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరికి తోసిన విధంగా వాళ్ళు పూజ చేసుకుందాం. ఎవరికి మనసుకు నచ్చినట్టు ఈ టైంలోనే చేయాలి 4 గంటలకి అట్లా ఏం లేదు. మన మనసుకి నచ్చి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు పూజ చేసుకుందాం. అట్లానే మన వల్ల ఎవరు కూడా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏ మాటకి ఇబ్బంది పడకూడదు. మనం చేసే పని కరెక్ట్ అయి ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. భగవంతుడి దగ్గర కోరుకునే కోరికలు కూడా న్యాయబద్ధంగా ఉండాలి. అవి ఎమ్మటే నెరవేరుతాయండి. అంతేగాని మనం వేరే నెగిటివ్గా వేరే వాళ్ళని ఇబ్బంది పడుతూ అలా ఎప్పుడూ మనం ఉండొద్దు. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. మన గురించి, మన పిల్లల గురించి, మన సంసారం బాధ్యతల గురించి, చదువుల గురించి ఆయనకి చెప్పుకుంటూ పాజిటివ్గా మంచిగా బ్రతుకుదామండి. ఎంతో ఆరోగ్యంగా ఉందాము. ఇలా ఉంటే మనకి ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం వచ్చేస్తుందండి. మనకి అసలు ఇందులో దిగామనుకోనండి, నిగ్రహం అయిపోయి వేరే ఏం రావు మనకి. ఎవరన్నా ఏమన్నా చేసినా సరే 1-2 సార్లు మనం వాళ్ళ గురించి బాధపడి తర్వాత భగవంతుడే చూసుకుంటారులే అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండిద్ది. అలా ఉండాలి అంటే మనం నిగ్రహంగా దీపారాధన చేసి స్వామివారికి మనం 10 నిమిషాలు ఆయన ఇంకా చూస్తూ ఎప్పుడైతే తనివి తీరా మనం ఆయన్ని మనసులో చేర్చుకున్నామో ఇలాంటివన్నీ మనకి అవగాహన ఉంటుందండి. మీరు ఒకసారి చూడండి ఇట్లా. ఇది ఖచ్చితంగా మన ఆడవాళ్ళమే మనం చేయాలి. ఇంటి బాధ్యతలు మనయే కాబట్టి, మనం ఇల్లు నడిపే వాళ్ళం కాబట్టి మనమే చేయాలి. నా మాటలు కానీ మీకు నచ్చినట్టు ఉంటే కనుక, ఇది కరెక్టే అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా దగ్గర ఉన్న నైవేద్యం భగవంతుడికి పెట్టుకుంటానండి. ఇవే పెట్టాలి అవే పెట్టాలని నేను చూసుకోను. అలాగే ప్రతిరోజు కూడా ఒకవేళ వేరే ఆలోచనలు మనకి నెగిటివ్గా వస్తున్నాయి అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ పనులు చేసుకుందాం, ఏం పర్లేదు. లేదా ఏమన్నా మీకు మీ ఇష్టమైన దైవాన్ని ఆ నామస్మరణ చేసుకుందామండి. ఉంటా.